లైవ్ షోకి తిరిగి స్వాగతం. టీఆర్ఎస్ బీజేపీలు కలుస్తాయంటున్నారు, ఎంతవరకు వాస్తవం? వేణుగోపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి గారు, ఇది అంటే దాదాపుగా ఒక 1 month నుంచి జరుగుతున్నటువంటి చర్చ. బీజేపీతో ఇద్దరికి సఖ్యత కలవాలని టీఆర్ఎస్తో సఖ్యత కలవాలని బీజేపీ ఉన్నట్టుగా కనబడతా ఉంది. రెండు ప్రాథమికంగా 2 మంత్రి పదవులు, ఒకరికి గవర్నర్ పదవి ఇవ్వడానికి 3 పదవులు బయట జరుగుతున్న చర్చ సార్. కేశవరావుకి ఏదో గవర్నరు, కవిత గారికి ఆ మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డికి ఇద్దరికి, ఒక సహాయ మంత్రి, ఒక క్యాబినెట్ మంత్రి. ఈ స్టేట్లో ఇద్దరిని, రాష్ట్రంలో మంత్రులు, 2 మంత్రులను హైదరాబాద్ నుంచి తీసేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ దాంట్లో బీజేపీ వాళ్ళని తీసుకోవాలని ఉన్నట్టుగా వదిలేసి వస్తారు వాళ్ళు. బీజేపీ అంటే ఈ రాష్ట్రం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ తో పోతూ ఆంధ్రాలో ఉంటది. అది కూడా మరి ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు మరి గండ్రా వెంకటరమణతో మోడీ గారు ఏమైనా మాట్లాడేది ఎందుకంటే అంత స్పష్టంగా మాట మీద ఉంటావా? నువ్వు మాట మీద ఉంటావా? నువ్వు మాట మీద ఉంటావా? నువ్వు రాజకీయాలు చెప్పు. అందరితో మాట్లాడాలి. మోడీ గారి విరుద్ధంగా మాట్లాడిందో నాకు తెలియదు అంటున్నా. కావచ్చు, మేబీ మాట్లాడవచ్చు. ఒక సామాన్యుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కాలేదండి, మాట్లాడచ్చు మోడీ గారితో. ఒకటి నాకు ఆయన సర్కాస్టిక్ గా మాట్లాడుతున్న అర్థం చేసుకున్నంత నేను దగ్గరగా మాట్లాడు చర్చ జరుగుతుంది గారి ఆధ్వర్యంలో కొన్ని వందల చర్చల్లో ఇదే వెంకటరమణారెడ్డి గారు మనందరం కూర్చుని ఏమన్నాం, అరే కేంద్ర మంత్రి వస్తే మాట్లాడియాడు, ఇంటికి పిలువాడు, ఛాయ్ తాగిపియాడు, ఢిల్లీకి పోతే వినండి సార్, ప్రధానమంత్రిని కలవాడు, పక్కనే మంత్రులు వినండి సార్, మంత్రులు ఒక నిమిషం మంత్రులను కలవాడు అంటారు. అరే ఇలా 10 రోజుల్లో 2 సార్లు ప్రధానమంత్రిని కలిసి బంగారు తెలంగాణ నిర్మాణకు మా నిధులతో మీ నిధులను అనుసంధానం మా నిధులతో కేంద్ర ప్రభుత్వ నిధులను అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రులు సమావేశం చేస్తే మా నాయకుడి మాటలు నచ్చి శబాష్ అని చెప్పిండు ప్రధానమంత్రి మోడీ గారు. అట్లా సఖ్యత మెయింటైన్ చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం చేద్దామని మంత్రి పదవులు ఇవన్నీ మా ముఖ్యమంత్రి గారి విషయాలండి, ముఖ్యమంత్రి గారి పరిధిలోని విషయాలు, నేను మాట్లాడే విషయం కాదు. దయచేసి వ్యక్తిగతం ఉండదు సార్, వ్యక్తిగతం ఉండదు సార్. మేమేమంటున్నాం, బంగారు తెలంగాణ నిర్మాణం గురించి, ఒకవేళ బంగారు తెలంగాణ నిర్మాణం గురించి ఏది మంచి అయితే దాన్ని చేస్తాం. జీవన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఎవరెవరు చోళల్లో మాట్లాడారు, ఫోన్లు చేయరు. ఇది జరుగుతున్నటువంటి చర్చను బట్టి మాట్లాడుతున్నాము. అయితే వారు ఒకటే మాట చెప్పాలా, మేము మంత్రివర్గంలో మా నాయకులు చేరుతుంది, లేకపోతే మేమేం చేరితే సంతోషిస్తాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి 61వ జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమ రథ సారథిగా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా సరికొత్త రికార్డు సృష్టించాలని ఆకాంక్షిద్దాం. పార్లమెంట్ సభ్యుడిగా ఒకే టర్మ్లో 3 సార్లు గెలిచినటువంటి ఏకైక, దేశంలోనే ఏకైక నేతగా 6 సార్లు శాసనసభకు, 4 సార్లు లోక్సభకు గెలిచినటువంటి ప్రముఖుడిగా కేసీఆర్ చరిత్ర సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించి, అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించి తెలంగాణ సాధించిన ఘనత తెచ్చుకున్న కేసీఆర్ గారికి జన్మదిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాకు దైవ సమానులైనటువంటి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎన్టీ ద్వారా తెలియజేస్తారు. రైట్. ఇక ఈరోజు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి జన్మదినోత్సవం, వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. గోవర్ధన్ గారు కూడా 3వసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మొదట 2 సార్లు కాంగ్రెస్ పక్షాన, మొన్న టీఆర్ఎస్ పక్షాన గెలిచి శాసనసభకు ఎన్నికయ్యారు. వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఇక ఈడీ దగ్గర ఉన్న ఆస్తులు విడిపించుకునేందుకే జగన్ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 18% మంది మాత్రం అవునని, 82% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. ప్రసాద్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, దివి శివరాం గారు, జీవన్ రెడ్డి గారు, మంత్రి దేవినేని ఉమ్మ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.